మినపప్పు కూర వండుకోవడానికి కావాల్సిన పదార్థాలు అన్నీ అయితే పెట్టేశాను. ఫస్ట్ పొయ్యి మీద బాండి పెట్టుకొని బాండి వేడెక్కిన తర్వాత మినపప్పు వేసుకోండి. మినపప్పుని మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆ సువాసన తెలిసిపోతుంది ఆటోమేటిక్గా మనకి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే వేడి బాండీలో సింపుల్ అండి, చాలా సింపుల్ పప్పు మనం చేస్తున్నాం. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు తాలింపులోకి కొన్ని ఆవాలు, కొద్దిగా మెంతులు వేస్తే మినపప్పు కాంబినేషన్లో బాగుంటుంది. మెంతులు బాగా వేగాలి. కరివేపాకు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు. అల్లం ముక్కలు వేసుకుంటే బాగుంటుంది, లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంగువ వేస్తున్నాను, అందుకే వెల్లుల్లి వేయట్లేదు. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఉల్లిపాయలతోనే రుచి చాలా బాగుంటుంది. ఇందులో ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాం. పప్పుకు సరిపడా ఉప్పు. కాస్త టైం పడుతుంది. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మిగతా ప్రాసెస్ చెప్తాం. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో మనం పసుపు, ఇంగువ వేసి ఒకసారి మిక్స్ చేసి ఇందులో కాస్త జీలకర్ర పొడి, కాస్త ధనియాల పొడి, కొద్దిగా మిరియాల పొడి వేస్తే బాగుంటుంది. అలాగే కారం అన్నీ ఉల్లిపాయల్లోనే వేసేసుకోండి. కాస్త వేగనివ్వాలి నూనెలో ఇవన్నీ. ఇప్పుడు ఇందులో ఒక 2 టమాటాలు సన్నగా తరిగి పెట్టుకున్నవి వేసుకోండి. ఇలా టమాటాలు వేసిన తర్వాత వెంటనే మినపప్పును కూడా వేసేయండి. వేసి ఒకసారి కలుపుకొని కంప్లీట్గా సెట్ చేసేసుకొని ఇందులో కరెక్ట్గా మినపప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకోండి. ఇలా అంత మునిగేంత వరకు నీళ్లు పోసి మూత పెట్టి ఒక 20 నిమిషాలు మనం కుక్ చేసుకోవాలి. ఇలా పెట్టేసి ఆటోమేటిక్గా అదే కుక్ అయిపోతుంది. ఒక 20 నిమిషాల తర్వాత షిఫ్ట్ చేసుకోవాలి. ఈ లోపల ఫైనల్ బౌల్ కూడా పెట్టేసుకోవాలి. ఒక 15-20 మినిట్స్లో చక్కగా ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత ఇలా అవుతుంది. మనం పెసరపప్పు ఎలా వండుకుంటాం, పెసరపప్పు కూర సేమ్ మినపప్పు కూర కూడా ఇలా వండుకుంటే బాగుంటుంది. అన్నంలోకైనా, చపాతీలోకైనా, జొన్న రొట్టెలోకైనా, పూరీలోకైనా, పుల్కాలోకైనా చాలా బాగుంటుంది. చాలా మంది ఇడ్లీలోకి, దోశల్లోకి మినపప్పు కొంచెం వేసి బియ్యం ఎక్కువ వేస్తారు. కానీ మినపప్పు ఎక్కువ వేసి బియ్యం కొంచెం వేసుకుంటే చాలా చాలా మంచిది. నడుముకి బలం అని చెప్తారు మినపప్పు. ఇప్పుడు డెలివరీ అయిన వాళ్ళకైనా సరే, కొంచెం వీక్గా ఉన్న వాళ్ళకైనా సరే మినప కుడుములు చేసిస్తే కనుక సూపర్గా ఉంటుంది. ఇందాక మనం మినపప్పుని చక్కగా వేయించుకున్నాం కదా మంచి కలర్ వచ్చేలాగా. సో ఇట్లా లాస్ట్కి ఇంకా మంచిగా వేగిన తర్వాత కొంచెం ఉప్పు నీళ్లు చల్లితే కనుక లైట్గా ఉప్పు మినపప్పుకి పట్టుకుంటుంది. అలా డైరెక్ట్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది. కానీ మినపప్పు పచ్చిగా ఉండకూడదు, మంచిగా డ్రైగా వేయించుకుంటే, ఆ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే కనుక మినపప్పు చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మినపప్పు కుడుములు కూడా అందులో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదండి, వాళ్ళకి మినపప్పు ఎక్కువ పెట్టండి, నడుముకి బలం. అంతేకాకుండా బేబీకి కూడా జుట్టు థిక్గా వస్తుంది చూడండి. సో ఇప్పుడు మనకి మంచి మినపప్పు కూర వండేసాం కదా. కొంతమంది ఏమో మినపప్పుని నానబెట్టి కూర చేస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే కుక్కర్లో వేసేసి మనం కందిపప్పు, పెసరపప్పు ఎలా మామూలుగా పప్పు లాగా చేసుకుంటాం, ఇట్లా లిక్విడ్ లాగా చేసుకుంటాం కదా, అలాంటి టైంలో మినపప్పుని కాస్త నానబెట్టేసుకొని చేసుకుంటే బాగుంటుంది.
అందులో మీరు కావాలి అంటే టమాటా వేసుకోవచ్చు, కొంచెం పాలకూర అలా యాడ్ చేసి కూడా లీఫీ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసి చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేసిన ఈ మినపప్పు కూరకి మంచి కాంబినేషన్ పచ్చి పులుసు చాలా బాగుంటుంది. అదే పూరి జొన్న రొట్టె అనుకోండి, డైరెక్ట్ గా ఇలాగే తినేస్తాం అనుకోండి. వంకాయని కాల్చి పచ్చి పులుసు చేసి ఇలా మినపప్పు కర్రీతో కాంబినేషన్ అయితే అదిరిపోతుంది అన్నమాట. ఇన్ కేస్ ఇంట్లో మనకి ఏం కూరలు లేవు, ఏం చేయాలి, వెజిటేబుల్స్ లేవు అన్నప్పుడు మినపప్పు ఎలాగో ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇలా తయారు చేసుకోండి, బాగుంటుంది. అప్పటికప్పుడు వండుకునే కూర అన్నమాట. పైనుండి కొత్తిమీర వేస్తున్నాం. ఇది మినపప్పుతో చేసిన కమ్మటి కూర. తయారీ విధానం మరొకసారి చూడండి. మినపప్పు కూర తయారీ విధానం: ముందుగా బాండీలో మినపప్పుని చిన్న మంటలో మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే వేడి బాండీలో నూనె వేసి ఆవాలు మెంతులు వేసి కాస్త వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేగిన తర్వాత పసుపు, ఇంగువ వేసి ఒకసారి కలుపుకొని కాస్త ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, కారం వేసి వేయించుకోవాలి. టమాటా ముక్కలు కూడా వేసి మనం వేయించుకున్న మినపప్పుని కూడా వేసి మినపప్పు మునిగేంత వరకు నీళ్లు పోసి మూత పెట్టి 20 నిమిషాలు ఉడికిస్తే ఇలా దగ్గరగా వస్తే మినపప్పు కూర రెడీ అయినట్టే.